హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల బుకింగ్ సంబంధించి కొత్త అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మీదట గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎన్ని రోజులు వ్యవధి అనేది ఉంటుంది అనే దానికి సంబంధించి ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. దీనితో పాటుగా ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి కిరోసిన్ కూడా పంపిణీ చేయబోతున్నట్లు దీనికి సంబంధించి కూడా పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనితో పాటుగా మనకు చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ బుకింగ్ సంబంధించిన లిమిట్ అనేది అయిపోయినట్లయితే రావడం జరుగుతుంది. ఇలా ఎందుకు వస్తుంది? దీనితో పాటుగా మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఈ యొక్క మెసేజ్ అనేది అయితే చూపిస్తుంది. ఈ యొక్క మెసేజ్ అనేది చూపించినట్లయితే ఎటువంటి చర్యలు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి మీకైతే తెలియజేస్తాను. దీనితో పాటుగా ఈ నెల 31వ తేదీ లోపల ఎవరైతే ఈకేఎస్ అనేది చేసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఈకేఎస్ అనేది చేసుకోకపోయినట్లయితే వచ్చే నెల 1వ తేదీ తర్వాత నుంచి మీకు పూర్తిగా ఈ యొక్క సబ్సిడీ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా రావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన బుకింగ్ విషయంలో చాలా మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నట్లు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క గైడ్ లైన్స్ అయితే మారుస్తూ లబ్ధిదారులకు సంబంధించిన అవసరాలను తగ్గట్టుగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తాజాగా 86,000 టన్నులకు సంబంధించిన ఎల్పిజి గ్యాస్ అనేది మనకు అందుబాటులోకి వచ్చినట్లు 2 షిప్పుల ద్వారా అంటే 46,000 టన్నులతో ఒక షిప్ అనేది వచ్చినట్లు, అలాగే మరొక 40,000 టన్నులతో మరొక షిప్ అనేది వచ్చినట్లు, ఇది పూర్తిగా 2-3 రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఎవరు గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, అయితే మనకు తాజాగా వచ్చిన మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే పాత గ్యాస్ సిలిండర్ అనేది వాడుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇళ్లలో గనక పైపుల ద్వారా గ్యాస్ సిలిండర్ కనుక పొందుతున్నట్లయితే ఆ యొక్క గ్యాస్ సిలిండర్లను వెనక్కి ఇచ్చే విధంగా కూడా అంటే మీరు రిటర్న్ అనేది గ్యాస్ సిలిండర్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇవ్వాల్సి ఉంటుందో కూడా ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎక్కడ కొరత అనేది లేకుండా ముఖ్యంగా ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎప్పటికప్పుడు డీలర్లు అనేది ఖచ్చితంగా బుక్ చేసుకున్న 2-3 రోజుల్లో లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా మనకు తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ కు 25 రోజుల గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒకసారి సిలిండర్ అనేది బుక్ చేసుకున్నట్లయితే మరొక 25 రోజుల్లో మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే దానికి వీలనేది లేదు. 26వ తేదీ అంటే 26 రోజు తర్వాత మీరు సిలిండర్ కనుక బుక్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క బుకింగ్ అనేది అయితే ప్రారంభమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ నెల 12వ తేదీన గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. బుక్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం నేను మరొక 4-5 రోజుల తర్వాత గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, మీరు మరొకసారి సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే వచ్చే నెల అంటే ఏప్రిల్ 7వ తేదీ వరకు మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు మరొకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వీలు అనేది లేదని ఈ విధంగా మీకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఇది కనుక వచ్చినట్లయితే మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకునేదానికి వీలు అనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు యాప్ ద్వారా బుక్ చేసుకున్నా, లేదా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్నా, ఫోన్ పే ద్వారా బుక్ చేసుకున్నా, గూగుల్ పే ద్వారా బుక్ చేసుకున్నా, ఎక్కడ ట్రై చేసినా కూడా మీకు ఈ యొక్క మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజులు, అలాగే మరొక అప్డేట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 30 నుంచి 35 రోజుల గడువు అనేది గతంలో ఇవ్వడం జరిగింది. తాజాగా తీసుకున్న కీలక అప్డేట్స్ ప్రకారం మరొక 45 రోజులు అంటే మీరు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వారు కనుక అయినట్లయితే ఈ రోజు సిలిండర్ అనేది బుక్ చేసుకున్నట్లయితే 45 రోజుల్లో మీరు మరొక సిలిండర్ బుక్ చేసుకునే దానికి వీలు అనేది లేదు. అంటే మీకు 2 సిలిండర్లు అనేది ఉన్నా కూడా 45 రోజుల వరకు మీకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ఛాన్స్ అనేది అయితే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 2 సిలిండర్ అనేది ఉన్నా, ఒక సిలిండర్ అనేది ఉన్నా సరే మీరు 45 రోజులు అనేది గ్రామీణ ప్రాంతాల్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. 45 రోజుల్లో కాదు, మీరు ఈ రోజు బుక్ చేసుకునే రేపు సాయంత్రం లోపల పూర్తి సిలిండర్ అనేది వాడేసుకున్నా కూడా మీకు తర్వాత రోజు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే రాదు. ఖచ్చితంగా 45 రోజుల తర్వాత మాత్రమే మీరు మరొక సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం అనేది మీకైతే ఉంటుంది. అలాగే మరికొంతమందికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ విధంగా మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు బాగా చూసుకున్నట్లయితే బుకింగ్ లిమిటెడ్ రీచ్డ్ అంటే బుకింగ్ అనేది మీరు ఒక సంవత్సరానికి సంబంధించి ఎన్ని సిలిండర్లు ఇస్తారో కనుక చూసుకున్నట్లయితే మనకు ఏదైనా సరే మీరు ఒక గ్యాస్ సిలిండర్ అనేది తీసుకున్నట్లయితే అది ఇళ్లలో వాడుకున్న గ్యాస్ సిలిండర్ కనుక చూసుకున్నట్లయితే మనకు సంవత్సరానికి 12 సిలిండర్లు అనేది అందజేస్తారు. ఇవి కాకుండా అదనంగా మరొక 3 సిలిండర్లు అనేది అంటే టోటల్ గా 15 సిలిండర్లు అనేది ఒక సంవత్సరం వ్యవధిలో మనం బుక్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక గ్యాస్ కనెక్షన్ కు సంవత్సరానికి 15 గ్యాస్ సిలిండర్లు అయితే అందజేస్తారు. ఇందులో నార్మల్ గా 12 సిలిండర్లకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ మనకైతే అందజేస్తారు. తర్వాత 3 సిలిండర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇవి ఎక్స్ట్రా మనకైతే అందజేస్తారు. అంటే టోటల్ గా మనకు 15 సిలిండర్లు మాత్రమే ఒక సంవత్సరం రోజుల్లో మీరైతే బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక సిలిండర్ కు మధ్య 15 రోజుల నుంచి 45 రోజుల గడువు అనేది ఉంటుంది. ఈ తేదీల్లో మాత్రమే మీరు బుక్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది నార్మల్ డేస్ లో. అయితే ప్రస్తుతం ఈ యొక్క సిలిండర్లకు సంబంధించిన లిమిట్ అనేది చాలా మంది
మందికి అయిపోయినట్లయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి సిలిండర్ అనేది అవసరం ఉన్నా లేకపోయినా 2 సిలిండర్లు గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ వేరొకరికి సంబంధించి బ్లాక్ మార్కెట్ లో ఈ యొక్క సిలిండర్ అనేది అమ్ముకోవడం జరుగుతుంది. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్యాచిలర్స్ ఉన్నట్లయితే బ్యాచిలర్స్ కు వీళ్ళలో రెంట్ గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఆల్రెడీ సిలిండర్ గనుక ఉండి వారి గ్యాస్ కనెక్షన్ గనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరూ ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది 400 లేదా 500కు ప్రస్తుతం ఇప్పటి వరకు ఏం చేశారంటే వారికి అమ్ముకోవడం జరిగేది. ఇలా అమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే వారికి సంవత్సరానికి ఇన్ని సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకోవాలి కాబట్టి ప్రస్తుతం వారికి ఈ యొక్క లిమిట్ అనేది అయిపోయినట్లు వీరికి మరొక సిలిండర్ బుక్ చేసుకునేదానికి ఛాన్స్ అనేది లేదు. ఇటువంటి వారందరూ ఖచ్చితంగా మీరు గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి ఏదైనా సరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక సంవత్సరంలో మీరు 15 సిలిండర్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 15 సిలిండర్ దాటినట్లయితే మీకు మరొక సిలిండర్ అయితే బుక్ కాదు. ఇకపోతే మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో గనుక చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ అనేది అందుబాటులో లేని ప్రాంతాలు అలాగే గ్యాస్ సిలిండర్ల షార్టేజ్ ఉన్న ప్రాంతాలకు సంబంధించి కిరోసిన్ అనేది వచ్చే నెల నుంచి పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రాల వారీగా కోటా అనేది అదనంగా ప్రస్తుతం 48,000 కిలోలీటర్లు పెంచినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రాలకు 1,00,000 కిలోలీటర్లు మాత్రమే ప్రస్తుతం నెలవారీగా ఈ యొక్క కిరోసిన్ అనేది అయితే అందజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలకు ఈ యొక్క కిరోసిన్ కూడా అందజేయబోతున్నట్లు ప్రస్తుతం అందజేస్తున్న ఈ యొక్క కోటాకు మరొక 48,000 కిలోలీటర్ల ఈ యొక్క అదనపు కిరోసిన్ అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. త్వరలో మనకు వచ్చే నెల నుంచి కానీ లేదా ఈ నెలలోనే ఈ యొక్క కిరోసిన్ కూడా లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రస్తుతం ఈ యొక్క కిరోసిన్ వాడకానికి సంబంధించి ఏదైతే అవసరం ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో కిరోసిన్ కూడా పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అన్ని రకాల హోటళ్లకు బొగ్గు కిరోసిన్ కట్టెల వాడకాన్ని పెంచుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు అయితే కల్పించడం జరిగింది కాబట్టి కిరోసిన్ కూడా లబ్ధిదారులు యూజ్ చేసుకునేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇకపోతే ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే ఫాలో అనేది అయితే అవ్వండి. మనకు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి సంవత్సరం గ్యాస్ సిలిండర్ కలిగిన లబ్ధిదారులు అందరూ ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరూ మీరు రేషన్ డీలర్ ద్వారా కానీ మీకు గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన ఏదైతే యాప్ అనేది ఉందో ఆ యొక్క యాప్ లో ఆధార్ ఫేస్ ఐడి అనేది యాప్ అనేది వేసుకొని మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ కేవైసీ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే ఇక మీదట కేంద్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ డబ్బులు అనేది అందజేస్తుంది ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మనకైతే అందజేస్తారు. ఎవరైతే ఈ కేవైసీ అనేది చేయరో అటువంటి వారందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క సబ్సిడీ అనేది అయితే ఆగిపోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ కేవైసీ అనేది ఈ నెల 31వ తేదీ లోపల అంటే ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీ లోపల మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేది లబ్ధిదారులకు సంబంధించిన ఏదైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి లింక్ అనేది ఆధార్ నంబర్ ఉందో ఆ యొక్క ఆధార్ నంబర్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే పడిపోవడం జరుగుతుంది. మరొక 15 రోజులు మాత్రమే సమయం అనేది ఉంది కాబట్టి మీరు గ్యాస్ ఏజెన్సీకి డైరెక్ట్ గా వెళ్ళి కూడా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు. లేదా దానికి సంబంధించి ప్రత్యేకంగా మీకు ఏదైతే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన యాప్ అనేది ఉందో దాంట్లో కూడా మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు. తెలియకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు కనుక ఫాలో అనేది అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు. మీరు ఈ కేవైసీ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత నుంచి మాత్రమే మనకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి యొక్క రూల్స్ అనేది అందుబాటులోకి రాబోతున్నాయి కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు పడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన ఈ కేవైసీ అనేది మీరు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్యాస్ సిలిండర్ కలిగిన లబ్ధిదారులకు సంబంధించి మరొక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చాలా మంది ఒక సిలిండర్ అలాగే 2 సిలిండర్ అనేది కలిగి ఉన్న వారు యథావిధిగా వారు గ్యాస్ సిలిండర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని పట్టణాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఎవరైతే కలిగి ఉన్నారంటే చాలా వరకు పట్టణాల్లో కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా గ్యాస్ సిలిండర్ అంటే మనకు ఇంటికి వాటర్ పైప్ లైన్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా వంటింటికి కూడా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన పైప్ లైన్ అనేది మనకు పైపులు అయితే వేసుంటారు. ఈ యొక్క పైపుల ద్వారా ప్రస్తుతం ఎవరైతే గ్యాస్ అనేది వాడుకుంటూ ప్రతి నెల పేమెంట్ అనేది చెల్లించుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి గ్యాస్ సిలిండర్లు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క గ్యాస్ సిలిండర్లను వెంటనే రిటర్న్ అనేది ఇచ్చేయాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉదాహరణకు మీరు పైప్ లైన్ ద్వారా గ్యాస్ అనేది ప్రతి నెల ఉపయోగించుకుంటున్నట్లయితే ఆ యొక్క పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది కలిగి ఉన్నారో వాటిని యూజ్ అనేది చేసుకోవట్లేదు కాబట్టి యూజ్ చేయని ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది తిరిగి రిటర్న్ అనేది గ్యాస్ ఏజెన్సీలకు అందజేసేయాలని అప్డేట్ కూడా రావడం జరిగింది. అలాగే చాలా మంది మాకు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుంటున్నట్లయితే ఓటీపీలు రావట్లేదు, అలాగే మరికొంతమంది మాకు వెబ్సైట్ అనేది సరిగా ఓపెన్ అనేది కావట్లేదు, చాలా రకాల కారణాలు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం అనేది లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ పే యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫోన్ పే అనేది ఓపెన్ చేసుకుని ఇక్కడ మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ యొక్క మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ఆప్షన్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ఏదైతే ఫోన్ పే కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఉందో ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేదా దానికి సంబంధించిన ఐడి ద్వారా
కానీ ఏదో ఒక దాన్ని లింక్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకు సిలిండర్ కి సంబంధించిన లబ్ధిదారుల యొక్క పేరు, అడ్రస్ అనేది చూపించి మనకు సిలిండర్ కి సంబంధించి ఎంత డబ్బులో చూపిస్తుంది. చూపించిన వెంటనే కింద మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసినట్లయితే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ అనేది 2-3 రోజుల్లో మీకు డెలివరీ అనేది అయితే ఖచ్చితంగా మీకు అయితే అయిపోతుంది. అంటే మీకు సిలిండర్ అనేది డెలివరీ చేయడానికి 2-3 రోజుల్లో ఖచ్చితంగా డెలివరీ అయితే చేస్తారు. మీరు బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ మాత్రం 2-3 రోజుల్లో మీకు డెలివరీ చేస్తారు. కాకపోతే మీరు సిలిండర్ కి బుక్ చేసుకోవడానికి గడువు మాత్రం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ రోజున బుక్ చేసుకున్నట్లయితే మరొక 2-3 రోజుల్లో మీకు సిలిండర్ అయితే డెలివరీ అయితే చేయబడుతుంది. అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే చాలా ఇళ్లలో ఒక పేరు మీద మాత్రమే గ్యాస్ సిలిండర్ అనేది ఉంటుంది. ఉదాహరణకు భార్యాభర్తలు అనేది ఉన్న, పిల్లలు ఉన్నా, లేదా జాయింట్ ఫ్యామిలీ అయినా సరే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి సిలిండర్ అనేది అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మీ ఇళ్లలో ఒకే సిలిండర్ అనేది అంటే 2 సిలిండర్ అనేది ఉన్నా కూడా ఒక సిలిండర్ కు గడువు అనేది ప్రస్తుతం భారీగా ఉంది. కాబట్టి అటువంటి వారందరూ మీకు గ్యాస్ సిలిండర్ అనేది బయట కొనుక్కోవాలనుకున్నట్లయితే భారీ మొత్తం అంటే ప్రస్తుతం 3,000 రూపాయల నుంచి 4,000, కొన్ని డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 5,000 వరకు బ్లాక్ మార్కెట్ లో ఛార్జ్ అనేది చేస్తున్నారు. కాబట్టి దీనిని తప్పించుకోవడం కోసం మీరు డైరెక్ట్ గా గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు న్యూ కనెక్షన్ అంటే వేరొకరి పేరు మీద కొత్తగా గ్యాస్ కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే అదే డబ్బులకు మీకు కొత్త గ్యాస్ కనెక్షన్ అనేది వస్తుంది. దాంతో పాటు సిలిండర్ కూడా మీకు వస్తుంది. కాబట్టి 2 కనెక్షన్లు మీకు అయితే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకునేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇటువంటి వారు ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ లో కొనడం ఇష్టం లేని వారు మరొక గ్యాస్ కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, అలాగే సిలిండర్ కూడా వస్తుంది. ఇది కనుక ఫాలో అనేది అయినట్లయితే మీరు ఈ యొక్క పేమెంట్ అనేది అధిక మొత్తంలో చెల్లించాల్సిన పని అనేది లేకుండా మీ పేరు మీద మరొక గ్యాస్ కనెక్షన్ మీకు అయితే రావడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. మరికొన్ని వీడియోలు నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి.